ఒక ఇంటర్ స్టూడెంట్ ఏంటి తీసుకెళ్లి ఒక 10 years గ్యాప్ లో ఒక మంచి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి 30+ ఫ్యామిలీస్ కి సపోర్ట్ చేయడం ఏంది. ఛాలెంజ్ చేసి హైదరాబాద్ వచ్చి ఐరన్ ముక్కల్ని అమ్ముకొని 160 రూపీస్ వస్తే ఆ 160లో 60 రూపీస్ పెట్టి బస్ ఛార్జ్ పెట్టి హైదరాబాద్ వచ్చిన. నా జేబులో 100 రూపీసే ఉండే. క్రెడిట్ కార్డ్ తో మనం స్టార్ట్ చేసినాం దీన్ని. ఈ మూమెంట్ లో నా బిజినెస్ టర్న్ అయిందిరా, ఇక్కడ నుంచి నాకు కొంచెం సేల్స్ పెరిగినాయి అనిపిస్తుంది కదా. అట్లాంటి మూమెంట్ ఏముంది మీ స్టార్టింగ్ జర్నీలో? క్రెడిట్ కార్డ్ నుంచి 20,000 రూపీస్ స్వైప్ చేసి ఒక 4 వాటర్ ప్యూరిఫైయర్లు తెచ్చి ఇంట్లోనే పెట్టి స్టార్ట్ చేసినాం బిజినెస్. pH లెవెల్ వల్ల వాటర్ యొక్క క్వాలిటీ కానీ డెన్సిటీ కానీ ఆ హెల్త్ ఆఫ్ ది వాటర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి విన్నాను. వాటర్ pH టెస్టర్ అంటారు దీన్ని ORP టెస్టర్ అంటారు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం 7 to 9 pH ఉండాలి. ఆల్కలైన్ వాటర్, మినరల్ వాటర్, ఇది బోర్ వాటర్. ఇది 9 pH ఉందన్నమాట. ఎసిడిక్ వాటర్ ఇది న్యాచురల్ వాటర్. ఈ వాటర్ తాగకూడదు. వాటర్ టేస్ట్ గానే ఉంటాయి. వాటర్ లో ఉన్న మినరల్స్ మొత్తం తీసేస్తుంది కాబట్టి టేస్ట్ ఉంటాయి. లో ఉన్నప్పుడు నేను ఎంపీడీసీగా పోటీ చేసిన. ఆ పైసలు తీసుకుంటారు, ఓట్లేయరు. ఇప్పుడు నా పక్కన తిరిగిన వాళ్ళే నాకు ఓటేయలే. ఇక నేను ఎట్లా గెలుస్తా చెప్పండి. 8 కొడితే గంట రా రాజు నువ్వే అంటాను ఒక యాడ్ ఉండే. మందు షాప్ అది.